అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్ములు టాక్స్. ఈరోజు మనం 10th వీక్ నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళ ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే మీకందరికీ తెలుసు ఒక ఇమాన్యుయల్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్‌లో ఉన్నారని. అందులో మనం ఎప్పుడు అనుకునేటట్టే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లో తనూజ అండ్ కళ్యాణ్ గారు ఉన్నారు. దీంట్లో ఏ మార్పు లేదు. కాకపోతే ఫస్ట్ అయితే ఓటింగ్స్ చెప్తాను. ఓటింగ్ పొజిషన్స్ చెప్తాను. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి తనూజ విత్ 27% ఓటింగ్‌తో ఉన్నారు. తర్వాత సెకండ్ పొజిషన్‌లో కళ్యాణ్ పడాలా విత్ 21 ఓటింగ్‌తో ఉన్నారు. థర్డ్ ప్లేస్‌లో బర్నీ గారు ఉన్నారు విత్ 16 ఓటింగ్. సో వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్‌గా సేవ్. తర్వాత సుమన్ శెట్టి గారు విత్ 8% చాలా డిఫరెన్స్ ఉంది వీళ్ళకి. సుమన్ శెట్టి గారికి మనం బిగ్ బాస్‌లో చూస్తే ఆహ్, ఫుల్ వీకెండ్స్‌లో చాలా మంది అంతా పాజిటివ్ గానే చెప్తుంటారు. మాక్సిమం ఆయన టాప్ కంటెస్టెంట్స్‌లో ఉండాలి కానీ మరేంటో ఓటింగ్‌లో చూస్తే మాత్రం నాకు చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. మరి సుమన్ శెట్టి గారి సపోర్టర్స్ కానీ, ఫాలోవర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఉంటే సుమన్ శెట్టి గారికి ఇంకా ఎక్కువ ఓటింగ్ వేసి అతన్ని పైకి తీసుకురండి. సంజన గారు విత్ 7% ఓటింగ్ విత్ ఇన్ ఫిఫ్త్ ప్లేస్. సుమన్ శెట్టి గారికి, సంజన గారికి ఓన్లీ 1% మాత్రమే తేడా ఉంది. సుమన్ గారు 8 ఉంటే సంజన గారు 7 ఉన్నారు. తర్వాత దివ్య 5లో ఉంది. డెమన్ పవన్ కూడా 5లో ఉన్నారు. అంటే 5% ఓటింగ్‌లో ఉన్నారు. తనుజ ఫస్ట్, కళ్యాణ్ సెకండ్, భరణి థర్డ్, సుమన్ గారు ఫోర్త్, సంజన గారు ఫిఫ్త్, సిక్స్త్ ప్లేస్‌లో విత్ సేమ్ ఓటింగ్ దివ్య అండ్ డెమన్ 5% ఓటింగ్‌తో ఉన్నారు. రీతు నెక్స్ట్ పొజిషన్‌లో 4% ఓటింగ్‌తో ఉంది. లాస్ట్ కింద నుంచి గౌరవ్ అండ్ నిఖిల్ సేమ్ ఓటింగ్ 3% ఓటింగ్ ఉంది ఇద్దరికి. ఈసారి మేబీ వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇది ఫస్ట్ డేస్ ఓటింగ్ కాబట్టి నెక్స్ట్ ఇంకా చాలా టైం ఉంది. పైగా బిగ్ బాస్ నామినేషన్స్ నుంచి ఎస్కేప్ కావడానికి టాస్క్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఈ టాస్క్‌లో తనుజ గనుక విన్ అయితే ఆమెకి చాలా ఎక్కువ ఓటింగ్ ఉంది. అంటే 27% ఓటింగ్ ఉంది కాబట్టి, తర్వాత నుంచి ఆమె ఫ్యాన్స్ మిగతా వాళ్ళకి ఓటింగ్ స్ప్లిట్ అవ్వడం జరుగుతదనమాట. అంటే మిగతా వాళ్ళకి ఓటింగ్ వస్తది. ఒకవేళ అలాగే కళ్యాణ్ గాని, రీతు గాని ఇంకెవరు మిగతా ఉన్న వాళ్ళు డిమాండ్ పవన్ గాని వాళ్ళు విన్ అయ్యి ఒకవేళ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నా, నామినేషన్ నుంచి తప్పించుకున్నా అప్పుడేం జరుగుతదంటే మిగతా ఓట్స్ కూడా స్ప్లిట్ అవుతాయి. కాబట్టి మనం గెస్ చేయలేము ఎవరికి ఎంత ఓటింగ్ పెరుగుతది, ఎంత ఓటింగ్ తగ్గుతది, ఎవరు ఏ ప్లేస్‌లో ఉంటారనేది తెలీదు. మాక్సిమం ఎంత ఓటింగ్ పడ్డా మనకు కింద స్థాయిలో అంటే ఐ మీన్ కింద బాటమ్‌లో ఇద్దరున్నారు. నిఖిల్ తర్వాత గౌరవ్ కాబట్టి మేబీ మాక్సిమం వీళ్ళిద్దరిట్లోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందులో మాత్రం మాక్సిమం ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. మరి మనం ఈరోజు రాత్రి టాస్క్ ఒకవేళ చూస్తే మనకు ఎవరు నామినేషన్ నుంచి తప్పించుకుంటారనేది ఒక క్లారిటీ వస్తుంది. సో, నేను నిన్న కూడా చెప్పాను. ఇది ఈ ఓటింగ్ గురించైతే ఇది ఇప్పటికున్న పొజిషన్స్ గురించి ఇది. దీంతో పాటు మిమ్మల్ని కూడా అడిగాను. మీరు అనుకుంటున్న టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చెప్పండి అని. మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా!